మనిషి దేవుడితో సమానమా? అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం. కొన్ని వాక్యాలు అలా ఉన్నాయి, కొన్ని వాక్యాలు ఇంకోలా ఉన్నాయి. రెండు చూపిస్తాను. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం వీటికి ఎంతవరకు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, ముందుగా మనమందరం కొన్ని సంవత్సరాల నుంచి మనం వినే మాటలు ఏంటి అని అంటే, మనం దైవములు అనేది మనం వింటున్నాం కదండి. మనుషులు ఎవరు? దైవములు. మరి దైవములు అంటానికి బైబిల్లో ఆధారం ఉందా లేదా అని మనం ఆలోచిస్తే ఉంది. దేవుడు మనుషుల్ని దైవం అని అన్నాడు. ఎలా అన్నాడో కూడా వివరణ బైబిల్లో ఇచ్చాడు. ఒకసారి లూకాసు వార్త, మనందరికీ తెలిసిన రెఫరెన్స్లే ఇవన్నీ, చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం మనం చూడగలిగితే 38వ వచనంలో ఆఖరి లైన్, 38వ వచనంలో ఆఖరి లైన్, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరట? దేవునికి కుమారుడు. మనమంతా ఎవరిలో నుంచి వచ్చాము? ఆదాములో నుండి వచ్చాం. అంటే మనం కూడా ఎవరమే? దేవుని కుమారులు. దేవుని కుమారులు ఏమవుతారు? దైవాలు అవుతారు. దేవుని కుమారులు ఏమవుతారు? దైవాలు అవుతారు అని దేవుడు రాయించిన మాటలను బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. మనమే కాదు, దేవుడు కూడా చాలా సందర్భాల్లో రాయించిన మాటలు. ఒకసారి 82వ కీర్తన మనం చూడగలిగితే, 82వ కీర్తన ఏమండి, 82వ కీర్తన మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి చూద్దాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య అన్నాడు. దైవముల మధ్య. మన సబ్జెక్టులన్నీ బాగుంటాయి, కానీ ఎక్కడ మనం ప్రజల్లో ఫెయిల్ అవుతున్నాము అని అంటే, దాన్ని ఎంతవరకు వివరించి చెప్పాలో అంతవరకు వివరించి చెప్పలేకపోవటం వల్ల. బాగా ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్లరా, దైవములు, సర్వోన్నతుని కుమారులు ఏమని రాయబడింది? మీరు 6వ వచనంలో, మీరు దైవములు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, నేనే సెలవిచ్చి ఉన్నాను అని అంటున్నాడు. మీరందరూ ఎవరు? దైవములు. పోనీ ఈ విషయం యేసుప్రభు కూడా చెప్పాడా? చెప్పాడు. ఇదే వాక్యం చూపించి ఆయన కూడా చెప్పాడు. ఏమని యేసుప్రభు వారు ఏమని చెప్పాడు? అయ్యా, ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏమని? మీరందరూ దైవములని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏ విషయంలో నన్ను రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టడానికి వచ్చారు మీరంతా అని అన్నాడు యేసుప్రభు. బాగా ఆలోచించండి. అంటే టోటల్గా మనకేమర్థం అవుతుంది అని అంటే, మనుషులు దేవునిలో నుండి వచ్చిన వారు కనుక వాళ్ళు దైవములు అనే భావాలతో కూడిన మాటలు బైబిల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇకపోతే మోషే గారిని గురించి కూడా ఏమని రాయబడింది బైబిల్లో? నువ్వు ఎవరికి దేవుడో తెలుసా? నువ్వు ఫరోకి దేవుడవు అన్నాడు. అర్థమైందా? మనకు తెలుసు కదా రెఫరెన్స్. నిర్గమాకాండం 7వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించి తిని. ఎవరికి దేవుడిగా నియమించాడట? ఫరోకి దేవుడిగా నియమించాడు. ఎవరిని? మోషేని. అయితే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, బాగా వినండి. ఏంటి ఆ ప్రశ్నలు అని అంటే, రంజిత్ తోఫీర్ అనే ఆయన అసలు మనమంతా ఎలా దైవాలం అవుతాము అని కొన్ని ప్రశ్నలు వేశాడట. ఆ ప్రశ్నలు ఆయన మాటల్లో వినండి ఒకసారి. మీరందరూ దైవములు అని ఉంది బైబిల్లో. ఆదాము దేవునికి కుమారుడని ఉంది గనుక ఆదాము దేవునికి కుమారుడైతే మరి
మేకపిల్లలు మేకలు, దేవుని కొడుకు దేవుడి, ఆదాము దేవుడి. అందుకే మీరంతా దేవుళ్ళు అని అనుకున్నది. మరి ఆదాము దేవుడైతే ఆదాముకు పుట్టినోళ్ళు దేవుడు. ఇప్పుడు అబ్రహాముకు మెల్కీసెదెకు ఎదురైనాడు రాజులను సంహారం చేసి వచ్చేటప్పుడు. మెల్కీసెదెకు అబ్రహాము దశమ భాగములు ఇచ్చాడు. అప్పుడు లేవి కూడా ఇచ్చాడని ఉంది హెబ్రీ 7లో. లేవి లేనే లేడు. లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడు. అట్లా మనమందరం కూడా మరి ఆదాము గర్భంలో ఒకప్పుడు ఉన్నాం కదా. మనందరం ఆదాము గర్భంలో ఉన్నప్పుడు మనందరి పేరు ఆదాము. మరి దేవునిలోంచి ఆదాము వచ్చాడు. అప్పుడు ఆదాము పేరు కూడా దేవుడే. కనుక మనందరం దేవుళ్ళము అని చెప్తుంటే, అందరూ దేవుళ్ళు అయితే సువార్త ఎవరికి చెప్తున్నాం? మనం దేవుళ్ళకి చెప్తున్నామా? రెండో పాయింట్, నమ్మని వాళ్ళు నరకాగ్ని గుండంలో పడతారని బైబిల్ చెబుతుంది. దేవుళ్ళు పడతారా నరకంలో? అర్థమైందా మీకు ప్రశ్న? అందరూ దేవుళ్ళు అయితే కోరాహు ఎవరు చెప్పండి? కోరాహు దేవుడే కదా. ఎందుకంటే ఆ కోరాహు కూడా ఎవరిలో నుంచి వచ్చాడు? ఆదాములో నుంచి. అందరూ దేవుళ్ళు అయితే యెజబెల్ ఎవరు? ఆమె దేవతే. అర్థమైందా? అందరూ దేవుళ్ళు అయితే దేవుళ్ళు నరకానికి వెళ్తారా అని అడిగాడు. దేవుళ్ళు అనేవాళ్ళు నరకానికి వెళ్తారా? అందరూ దైవాలే కదా. అందరూ దైవాలు అయినప్పుడు వీళ్ళు నరకానికి ఎట్ట వెళ్తారు అనేటువంటి ఒక ప్రశ్న వేశాడట ఆయన. ఏమండి? అప్పుడు మరి ఇంకొక ప్రశ్న కూడా వేశాడు. అందరూ దేవుళ్ళు అయితే సువార్త ఎవరికి చెప్పాలి? అందరూ దేవుళ్ళే కదా, మరి సువార్త ఎవరికి చెప్పాలి అని అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్లరా, దైవములు అనేది వాస్తవం, కానీ దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. అది మనం చెప్పట్లేదు. అర్థమైందా మీకు? దైవములు అనేది వాస్తవం, కానీ ఆ దైవములు అని అనటానికి మనకేమున్నాయి? కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ అనేవి మనకు అర్థం కాకపోవటం వలన నేను యేసు ప్రభు ఒకటే, నేను పరిశుద్ధాత్మ ఒకటే, నేను తండ్రి ఒకటే అనేటువంటి మాటలు మాట్లాడేస్తున్నాం మనం. ఇవి బయట వాళ్ళకి ఎలా ఉన్నాయంటే, వీళ్ళంతా ఎవర్రా, ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళంతా అన్నట్టుగా చూస్తున్నారు మనల్ని. అర్థమైందా? అంటే అవేందో ఒక పిచ్చి మాటలలాగా, వీళ్ళకి అసలు బైబిల్ బొత్తిగా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనల్ని చూసి. మనకు తెలీదు మన ముందు ఎవడు మాట్లాడతాడు, మన వెనక మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. వీళ్ళకి వాక్యం తెలియదు, వీళ్ళకి వాక్యం అర్థం కావలేదు అని అంటున్నారు. కనుక మనకున్న లిమిటేషన్స్ ఏంటి, ఎంతవరకు మనం దైవాలం, అది మనకు తెలియాలి. అది తెలియకుండా దైవం అనే పదం రాగానే అందరం ఒకటే, వాళ్ళు ముగ్గురు ఒకటే, మనం ఒకటే అంటే అక్కడ వాక్యానికి సరిపోవట్లేదు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం కూడా దైవాలమే కదా. సరే మారాం, మనం దైవాలం మారాం. ఇప్పుడు మన నామంలో ఎవరైనా బాప్తిజం తీసుకుంటారా? ఇప్పుడు నేను ప్రశాంత్ కుమార్ అండి నా పేరు. ఎవరో మారామని వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేను దైవమే కదా, నేను కూడా మారాను కదా, నేను కూడా ఒక దైవమే, ఫలానా ప్రశాంత్ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను అనొచ్చా? అనకూడదు. ఎందుకు? దైవాలమేగా, మనం అందరం దైవాలమే కదా. కానీ మనకున్న లిమిట్స్ ఏంటో మనకు తెలియక మాట్లాడుతున్నాం మనం. అది నేను చెప్పాలనుకుంది. మనకున్న లిమిట్స్ ఏంటి? దైవం కరెక్టే, అంటే దైవం అనే పదంలో కూడా లిమిట్స్ ఉంటాయా అండి అంటే ఉన్నాయి. ఒక రిఫరెన్స్ ఉంది చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక. దైవం అనే దాంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసుప్రభు గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, ఏలయనగా దేవత్వము యొక్క, అంటే దైవత్వం, ఇది ఎవరినైతే దేవుడు అని మనం అంటామో అనాలో బాగా ఆలోచించండి. ఇతను దేవుడండి అని అంటామో అర్హతలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుతూ దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అన్నాడు. చూడండి, అంటే దైవత్వములో సర్వ పరిపూర్ణత అనేది ఒకటి ఉందా? ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. దైవత్వంలో పరిపూర్ణత ఉంది, సర్వ పరిపూర్ణత ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఫరోకి దేవుడు అన్నాడు కానీ అందరికీ దేవుడు అన్నాడా మోషేని? చూసారా మనం ఎక్కడ దాకా ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము? అక్కడ ఒక పాయింటే చెప్పాడు మోషేకి, ఏమని? నువ్వు ఫరోకి దేవుడు అన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ దేవుడు అన్నాడా? అనలా. లిమిటేషన్స్, అంతవరకే ఆయన దైవత్వం. అంతేగాని అందరికీ దేవుడు కాదు మోషే. యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, అసలు దేవుడు అనటానికి ఉన్న సర్వ పరిపూర్ణత ఏదైతే ఉందో అది ఎవరిలో ఉందట? క్రీస్తులో ఉంది. అందరిలో లేదా? అది అందరిలో లేదు. అది తెలుసుకోండి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. యేసుక్రీస్తు వారికి మనకి ఎంత తేడా ఉంటుందంటే, పరలోకానికి భూలోకానికి ఎంత తేడా ఉందో యేసుప్రభుకి మనకి అంత తేడా ఉంది. యేసుప్రభుకి మనకి పరలోకానికి భూలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. నువ్వు చేసావా? ఏదైనా రాయి చేసి చూద్దాం. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఏదన్నా చెయ్యి. నువ్వు కూడా దేవుడివే కదా, నేను దేవుడినే కదా. ఏదన్నా చేద్దామా? ఏమండి? ఏదైనా సృష్టిద్దామా? లేనిది సృష్టించగలవా? మరి మనం దైవాలమేగా. ఆలోచించండి. మనకు అవి లేవు. మనకి స్వస్థతలు చేసేటప్పుడు మీరు చూస్తే ఆయన ఏం తండ్రికి ప్రార్థన చేయలే. కొన్ని చూసా, అన్నీ చూడలేదులే కానీ కొన్ని చూసా. కొన్ని చూసిన వాటిలైతే నాకు దొరకలా. ఆయన ఎప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేసి పలానానికి స్వస్థత చేయ్యా, పలానానికి స్వస్థత చేయ్యా అని అనలా. ఆయన నీకు కళ్ళు కావాలా, నమ్మకం ఉందా అన్నాడు, అంతే. చేసేసాడు. అర్థమైంది? ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, పాస్టర్ గారు మా ఆయన చచ్చిపోయాడు ఒకసారి వస్తారా అంటాడు. ఎందుకమ్మా? మట్టి కార్యక్రమానికండి అంటది. అవునా? అంతేగాని వచ్చి కాస్త లేపండి అయ్యా అంటదా? అందో. ఎందుకని? అంత సీన్ నాకు లేదని నాకు తెలుసు, అంత సీన్ నాకు లేదని ఆవిడికి కూడా తెలుసు. వచ్చి లేపండి అయ్యా అంటదా? ఆ మట్టి కార్యక్రమం ఏదో చేయండి అయ్యా అంటది. నేను దేవుణ్ణేగా మరి. ఏమండి? బాగా ఆలోచించండి. యేసుప్రభు వెళ్ళి ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రిస్తుంది, కంగారు పడమాకండి, చిన్నదానా లెమ్ము అన్నాడు. అంతే, లేచిపోయింది. 4 రోజులైంది సమాధిలో ఉన్నాడు. ఎవరు? లాజరు శరీరం. ఆ ఏడుతుంది ఆవిడ, నువ్వు ఎక్కడే ఉంటే బతికిచ్చేవాడి, నువ్వు 4 రోజులు అయింది. ఏమన్నాడు? తండ్రి లేపాయని అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభు? లాజరు బయటకు రా అన్నాడు. వచ్చేసాడు. నువ్వు వస్తాడేమో చూద్దాం. మనం అన్నామా? ఈ వర్షం పడుతుంటే అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, తండ్రి కాపాడయ్యా, ప్లీజ్ అయ్యా, కాసేపు ఆపయ్యా. అదే యేసుప్రభు అయితే ఆగో అంటే అయిపో. మనం అన్నాం అనుకో ఇంకొంచెం ఎక్కువ పడిద్ది. నువ్వెవడురా నన్ను అంటానికి, నన్ను సృష్టించి దేవుడు చెప్పాలి కానీ అని.
అర్థమైంది? లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ మనం చెప్పాలి ప్రజలకి. దైవములమే, మనం దైవాలమే. మనకున్న లిమిట్ ఏంటి అంటే, మనము దేవుని స్వరూపము, దేవుని పోలికలో పుట్టిన దైవములు మాత్రమే. మనకు అతీతమైన శక్తులు దేవుడు ఇవ్వలా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలో లేదు. అర్థమైందా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనేది ఎవరిలో ఉందని రాయబడింది? క్రీస్తులో ఉంది. అంటే మనకున్నటువంటి లిమిటేషన్స్ అనేవి మనం తెలుసుకోకపోతే మనం దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడతాం. అది అందుకని చెప్తున్నా, దేవుణ్ణి కూడా మనం చాలా తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్తున్నాను. అపోస్తలులు కానీ ఆయన శిష్యులు కానీ ఎక్కడా ఆయన్ని తగ్గించినట్టుగా ఎక్కడా లేదు. ఆయన్ని చాలా గొప్పవాడిగా చూశారు వాళ్ళంతా. చదవండి బైబిల్, మీరేం చదువుతున్నా నాకు తెలియట్లేదు. మరి ఎక్కడ కూడా ఆయన్ని తక్కువ చేసినట్టుగా చెప్పలేదు. ఆయన్ని చాలా గొప్పవాడిగా చూపించారు వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ. ఇదిగో కుంటివాడిని లేపి, మాలో ఏమీ లేదయ్యా, యేసు నామంలోనే నువ్వు లేచావు. నీ నామంలో ఎందుకు లేకపోవడో? ఎందుకంటే నువ్వు ఆయనతో సమానం కాదు. అది అర్థమైందా? కనుక దేవుని వాళ్ళరా, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అనే పదంలోనే మనకు అర్థమైపోయింది. అంటే దైవత్వంలో తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. అర్థమైందండి? ఇప్పుడు మరికొన్ని మాటలు చూపిస్తాను. ఎందుకు మనం తక్కువైపోయాం, అది ఇప్పుడు మనకు కావాలి. మనం తక్కువైపోవడానికి గల కారణం ఏంటి? ఎంతవరకు మనం తక్కువగా ఉంటాం అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలం కాబట్టి మనం కూడా దైవాలమే. కానీ దేవుని కుమారుడుగా ఉన్న నువ్వు దైవముగా సర్వ పరిపూర్ణత రావాలి అని అంటే నువ్వు మరణించాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలి? మరణించాలి. ఈ శరీరాన్ని వదలాలి. ఈ శరీరాన్ని వదిలిన తరువాతనే, ఈ మరణించే శరీరాన్ని వదిలిన తర్వాతనే మనలో కూడా అతీతమైన శక్తులు వస్తాయి. అతీతమైన శక్తులు మనలో కూడా వస్తాయి. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. మనం మాట్లాడుతున్న రాబోవు లోకాన్ని దూతలకు ఏం చేయలేదట? లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట, ఒకడు బాగా పాయింట్ టు పాయింట్ మీరు చదవాలి. అర్థమైందా? ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడు? నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. ఒక చోట ఒకడు రాశాడట. ఏమని రాశాడు? నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు. తర్వాత నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి అన్నాడు. చూడండి, అంటే ఈ భూమి మీద శరీరంతో మనం ఉన్నంత కాలం దేవదూతలకు కూడా తక్కువే మనం. అదే ఇక్కడ ఉంది. నేనేం కొత్తగా చెప్పట్లా. అర్థమైందా? ఇక్కడ ఏమని ఉంది? నీవు దేవదూతల కంటే వాడిని ఏం చేశావు? కొంచెము తక్కువ వానిగా చేసి. ఏంటి దేవదూతల కంటే తక్కువ?
మనం అనుకుంటాం దేవుడి కంటే తక్కువ అని, కానీ ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది దేవుడు కాదు, దేవదూతల కంటే అని కూడా రాయబడింది. అర్థమైందా? దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా నువ్వు చేశావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము, ఇదిగో ఇక్కడ మీరు ఆలోచించాలి, ప్రస్తుతం అన్నాడు చూడండి. లోపరచకుండా దేవుడు ఏది చేయలేదట. అంటే మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు? అధికారాలు, శక్తులు, ఇవన్నీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు అవన్నీ మనం పొందుకుంటాము అని అంటే ప్రస్తుతము మనము పొందుకోలేము. అది చెప్తుంది అక్కడ. ప్రస్తుతం అంటే శరీరములో ఉన్నాం గనుక, అది దాని అర్థం. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలా. మనిషికి లోపరచుట ఇంకను చూడలా అంటే మనము సర్వ పరిపూర్ణత కలిగిన దైవములము కాము, అది దాని అర్థం. సర్వ పరిపూర్ణమైన దైవములము ఎప్పుడు అవుతాము అని అంటే మనం భూమి మీద దేవుని కోసం బ్రతికి, వాక్యం కోసం బ్రతికి, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికితే మరణించిన తర్వాత అప్పుడు మనము సంపూర్ణమైన దైవములుగా మారుతాం. అందుకే ఆ రంజిత్ తోఫీర్ వేసిన ప్రశ్న ఏంటంటే దైవాలు నరకానికి వెళ్తాయా అన్నాడు. నిజమే, దైవాలు నరకానికి ఎట్ట వెళ్తాయి? దైవాలు నరకానికి వెళ్ళవు. ఎప్పుడు దైవం అవుతావు నువ్వు? భూమి మీద నువ్వు దేవుని కోసం బ్రతికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, పరలోకానికి అర్హత సంపాదించుకునే విధంగా భూమి మీద బ్రతికి శరీరాన్ని వదిలిన తర్వాత అప్పుడు నువ్వు సర్వ పరిపూర్ణమైన దైవాన్ని అవుతావు. ప్రస్తుతం మనకు లేదు అంటున్నాడు. ప్రస్తుతం ఏమన్నాడు చూడండి, ప్రస్తుతం అందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించున్నట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు అని కూడా రాయబడింది చూడండి. అంటే యేసు ప్రభు కూడా శరీరాన్ని ధరించుకున్నాడు గనుక ఆయన కూడా దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. ఎందుకంటే దేవదూతలకు మరణం లేదు. అది తక్కువ అంటే తక్కువ, ఏదో స్టేజ్ తక్కువ అని కాదు, వాటికి ఉండేది మనకి లేదు. చివరికి యేసుప్రభు కూడా శరీరమందు బతుకున్నాడు కనుక ఆయనకు కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈ మరణం అనేది ఏదైతే ఉందో, ఈ శరీరం అనేది ఏదైతే ఉందో, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణతలోకి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. దీన్ని విడిచిపెట్టిన తర్వాత యేసుప్రభు కూడా శరీరంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన అధికారాలు లేవు. ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అప్పుడేమన్నాడు ఆయన? నాకు పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను నాకు సర్వాధికారము ఇవ్వబడింది అన్నాడు. అంటే శరీరాన్ని ఎప్పుడైతే వదులుతామో అప్పుడే మనము సర్వ పరిపూర్ణత కలిగిన దైవత్వంలోకి ప్రవేశిస్తాం. అర్థమైందా? అందుకే ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇంకా మీకు లోపరచలేదు. సూర్యుని నువ్వు ఆపలేవు, దేవుడు చెప్పాలి, అప్పుడు ఆపుతావు నువ్వు. అర్థమైందా? చంద్రుడిని నువ్వు ఆపలేవు, ఆయన చెప్పాలి, అప్పుడు ఆపుతావు. వర్షాన్ని నువ్వు ఆపలేవు, దేవుడికి చెబితే అప్పుడు ఆపుతాడు. అర్థమైంది? ఈ భూకంపాలు ఇవి మనం ఆపలేము, దేవుడికి చెబితే అప్పుడు ఆయన చేస్తాడు. ఎందుకు? ఇంకా మనకు అన్నీ ఆయన ఏం చేయలేదు, లోపరచలేదు. అది నువ్వు ఒక మనిషిని బతికించలేవు, నీ వల్ల కాదు. అది ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు.
అర్థమైందా? అంతే, ఇంత డిఫరెన్స్ ఉంది మనకి, ఆయనకి మనకి ఇంత వ్యత్యాసం ఉంది. ఇంత వ్యత్యాసం పెట్టుకొని ఆయన నువ్వు ఒకటే అంటావేంటి, అందుకే వాళ్ళు అవుతారు. అర్థమైంది? కనుక ఇంత వ్యత్యాసం ఉంది. యేసు ప్రభువే భూమి మీద శరీరం ధరించుకున్నందుకు ఆయన కోసం ఏమని రాయించాడు? దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడిన యేసు అని రాయబడించాడు. మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మరణము పొందినందున మనం కూడా అంతే, మరణం పొందాలి, మనకు మరణం రావాలి. ఆయనకి ఏ విధంగా అయితే మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను ఎలాగైతే మనం చూస్తున్నామో, మనం కూడా సర్వ పరిపూర్ణత కలిగిన దైవంగా మనం మారాలి అని అంటే మనం కూడా మరణం పొందాలి. అది దాని అర్థం. ఏమండి? కనుక ఇప్పుడు చెప్పండి, మానవుడు దైవ సమానుడా అంటే భూమి మీద శరీరాన్ని ధరించుకున్నంత వరకు కాదు. ఎప్పుడైతే మనము దేవుని కోసం భూమి మీద బ్రతికి, ఎప్పుడైతే మనము పరలోకానికి అర్హత సంపాదించే విధముగా భూమి మీద బ్రతుకుతామో వాక్య ప్రకారంగా, అప్పుడు మన మరణం తర్వాత అప్పుడు దైవం మనం. ఇప్పుడు దైవమే, కానీ అధికారాలు లేవు. అధికారాలు లేని దైవత్వం, ఏమీ లోబడని దైవత్వం, కేవలం ఆయన స్వరూపం, ఆయన పోలికను బట్టి మాత్రమే మనము దైవత్వం. అంతే తప్ప అధికారాలు మనకి ఇంకా ఏమీ రాలా. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అందుకే ఇదంతా మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మరణించిన తరువాత. అంటే మనం మరణించిన తర్వాత అతీతమైన శక్తులు పొందుకోబోతున్నాం. అది మనం దేవుని కోసం భూమి మీద మరణించిన తర్వాత అతీతమైనటువంటి శక్తులు పొందుకొని మనము పరిపాలన చేయబోతున్నాం. మనకి ఎన్నో అధికారాలు రాబోతున్నాయి. మనకు లోబడందంటూ ఏది ఉండదు. అలా సమస్తాన్ని దేవుడు మనకి లోపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇవ్వబోతున్న. పరలోకం అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి? ఇలా ఉండదు. పరలోకం అంటే చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం అసలు అక్కడ. అది నిజమైన దైవత్వం. అర్థమైందా? పరలోకానికి వెళ్ళినవాడే దైవం. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళినవాడు దైవం, సర్వ పరిపూర్ణత కలిగిన దైవం. అప్పుడు వాళ్ళకి మాత్రమే అతీతమైన శక్తులు వస్తాయి. అది కూడా దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త ప్రియమైన దేవుని వల్లరా 28వ అధ్యాయము మనం చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది అన్నాడు. ఎప్పుడు? తిరిగి లేచిన తర్వాత అన్న మాటలు ఇవి. ఆయనకే తిరిగి లేచిన తర్వాత కొన్ని వచ్చినాయి. యేసుప్రభు అంతటి మహనీయుడికే శరీరాన్ని వదిలిన తర్వాత అధికారాలు వచ్చినాయి. మరి నీకు ఇప్పుడు ఏం అధికారం ఉంది? ఏం లేదు. నువ్వు దేవుని కుమారుడు అంతే. ఆ దైవత్వం పొందుకోవటానికి పరుగులు తీయండి. అది మనం ఊహించినంత చిన్నదైతే కాదు, చాలా గొప్పది. అతీతమైన శక్తులు రాబోతున్నాయి. అదే చెప్పాడు ఎబ్రీ పత్రికలో, అదే చెప్తున్నాడు. యేసు ప్రభు గురించి మన గురించి చెప్తున్నాడు మాటలన్నీ. ఏమండి? కనుక మానవుడు దైవ సమానుడా అంటే ఇక్కడ భూమి మీద కాదు. ఎప్పుడు అంటే మనం మరణించాలి. ఇప్పుడే నువ్వు దేవుడితో సమానమైతే అసలు ఇక నరకానికి వెళ్ళేది ఎవరు? ఇక నరకానికి వెళ్ళేది ఎవరు? అర్థమైందా? అసలు నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు, ఏ పాపమో చేయలా. నువ్వు ఇప్పటికీ పాపం చేస్తావు. ఎన్ని విన్నా పాపం చేస్తావు. చిటుక్కుమంటే అబద్ధం ఆడతావు, ఊరకనే అబద్ధం ఆడతావు. ఏది కంట్రోల్ చేసుకోలేవు. తిండి కంట్రోల్ చేసుకోలేవు, కళ్ళు కంట్రోల్ చేసుకోలేవు, మాటలు కంట్రోల్ చేసుకోలేవు. ఇప్పటికీ ధనాపేక్ష, అవునా?
10,000 మనకి ఎంత పొడుగు చెబుతాం వాడి గురించి. యేసుప్రభు పక్క పోరా అంటాడు. 10 కోట్లు ఇచ్చినా ఏమంటాడు ఆయన? పక్క పోయి కూర్చోరా అంటాడు. మనకి ఎవరైనా 10,000 ఇస్తే ఎంత పొడుగు చెబుతాం వాళ్ళ కోసం. ఆయన అక్కడ, నువ్వే అక్కడ. మనలా బతికినవాడు కాదు ఆయన. అర్థమైందా? ఏమండి? మనలా జీవించినవాడు కాదు ఆయన. పవిత్రత అంటే ఏంటో చూపించినవాడు, పరిశుద్ధత అంటే ఏంటో చూపించినవాడు. లోకం పాపంతో నిండిపోయిన ఒక్క పాపం కూడా తనలో అంటించుకున్నవాడు కాదు. అర్థమైందా? ఇప్పటికీ నీ శరీరం నీ మాట ఎందో. ఏంటదా? ఎందో. ఎవరి శరీరం వాళ్ళకి తెలుసు. అర్థమైందా? యేసుప్రభు టోటల్ శరీరం మొత్తం కంట్రోల్ చేశాడు ఆయన. ఇప్పటికీ నీ శరీరం నీ మాట ఎందో. నువ్వు ముసలోడివైనా నీ శరీరం నీ మాట ఎందో. నువ్వు ముసలిదానివైనా నీ శరీరం నీ మాట ఎందో. అర్థమైందా? నువ్వేంటి, యేసుప్రభు ఏంటి? యేసుప్రభు చాలా గొప్పవాడు. అర్థమైందా? ఆయన తక్కువ చేసి ఎప్పుడు మనము మాట్లాడకూడదు. సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. తక్కించుకున్నాడు. అంత గొప్పగా బతికాడు భూమి మీద, అంత ఉన్నతంగా బతికాడు భూమి మీద. అర్థమైందా? ఇప్పటికీ మన కళ్ళు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అదే యేసుప్రభు ఒక వ్యభిచారం చూసి అమ్మా అని పవిత్రమైన పేరుతో పిలిచిన మహనీయుడు ఆయన. అర్థమైందా? కనుక ఒక డబ్బుకి మనం ఇదైపోతుంటాం, ప్రతిదానికి ఇదైపోతుంటాం. ఏది కంట్రోల్ అవుతుంది చెప్పండి? ఏది కంట్రోల్ కావట్లేదు. నువ్వు కూడా ఆయనలా బతుకు, చక్కగా ఆయనలాగా చక్కగా బతుకు. బతకలేమని కాదు, బతకొచ్చు. ఎందుకు బతకలేము? ఆయన బ్రతికి చూపించాడు కదా. బతకటానికి ట్రై చేయట్లేదు మనం, అంతే. ఆయనలా బ్రతకడానికి ప్రయత్నం చేయట్లేదు, అంతే. అంతే తప్ప ప్రియమైన దేవుని వాళ్ళరా బ్రతకలేమని కాదు. అందుకే ఆయన సర్వ పరిపూర్ణత, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో. మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే ఆఖరిగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక ప్రియమైన దేవుని వాళ్ళరా 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. చూసారా ఎంత చెప్పాడో? మీరు దేవుని పిల్లలయ్యా అంట్లా ఈజీగా అంట్లా ఆ పదాలు ఈజీగా లేవు. మీరు దేవుని పిల్లలవని పిలువబడటానికట తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? మరి దైవాలుగా మారేది చచ్చిపోయిన తర్వాత. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరో? దైవాలం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచ మనకు వచ్చే శక్తులేంటి, అసలు మనం ఎలా ఉంటాము ఏంటి, ఇంకా అసలు అవి ఏమీ తెలియదు మనకి అన్నాడు ఆయన. ఏమండి? ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. చూసారా? ఆయన్ని పోలి ఉంటాము, ఆయనలా ఉంటాము. ఎప్పుడు? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. అదేనా అక్కడ ఉంది అమ్మా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది? మన శరీరాలు పోతాయి. అది మనకు మరణం అనేది ఇక ఉండదు. అప్పుడు మనము దైవత్వములోకి వెళ్ళిపోతాం. అంతే తప్ప దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత లేదు మనకి. అందుకనే యెజబేళ్ళు పుడుతున్నారు, కోరాహులు పుడుతున్నారు, బిలాములు పుడుతున్నారు, కయ్యోన్లు పుడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే వీళ్ళల్లో ఇంకా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత లేదు. అది కనుక ఇలా మనం చెప్పుకోగలిగితే మన యొక్క చెప్పేటువంటి భావం ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు మరి వాళ్ళు కూడా సత్యాన్ని ఎరిగిన వాళ్ళు అవుతారు. ఓకే.